హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ కిరణ్. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసిన తర్వాత రీసెంట్గా డిసెంబర్ మంత్లో కొద్ది మందికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. అసలు ఆ నోటీస్ ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ మన పాన్ కార్డ్కి ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసింది. సో సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ఎర్నింగ్ ఇన్కమ్ కన్నా స్పెండింగ్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉందో వాళ్ళకి మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చింది. సో ఫస్ట్ రీజన్ చూద్దాము. ఈ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సపోజ్ మీరు ఏదైనా ఒక 30 lakhs అబౌవ్ ఏదైనా ప్రాపర్టీస్ మీరు బై చేసి ఉంటే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆ డిపార్ట్మెంట్కి షేర్ చేశారు. అలాగే ఆర్టీఓ వాళ్ళు వచ్చేటప్పటికైతే ఏదైతే వెహికల్స్ మీకు 10 lakhs కన్నా అబౌవ్ ఉన్న వెహికల్స్ మీరు పర్చేస్ ఉంటే ఆ డేటా కూడా ఆ డిపార్ట్మెంట్ షేర్ చేశారు. నెక్స్ట్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్స్లో 10 lakh అబౌవ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో 10 lakh కన్నా ఎక్కువ డిపాజిట్స్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు షేర్ చేశారు. నెక్స్ట్ అలాగే మన డిమ్యాట్ అకౌంట్ అవ్వచ్చు, క్రిప్టో అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మన డిమ్యాట్ నుంచి క్రిప్టో కరెన్సీ కానీ మనం సింపుల్గా చెప్పేస్తాం, టిక్ పెట్టేస్తాం. ఫాట్కా అండ్ సిఆర్ఎస్ అగ్రిమెంట్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఏ ట్రాన్సాక్షన్ చేస్తాము, అలాగే ఏ విత్డ్రాల్స్ చేస్తాము, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏమైనా ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో ఆ బ్రోకర్స్ షేర్ చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి రీజన్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఏఐఎస్ స్టేట్మెంట్లో కూడా మనం ఆల్రెడీ మనం చెక్ చేసుకోవచ్చు. అసలు ఈ నోటీస్లో ఏముంది అంటే అసలు మీకు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇటువంటి నోటీస్ వస్తే ఫస్ట్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది రియల్ ఆఫ్ ఫేక్ అనేది చెక్ చేసుకోండి. అంటే ఒక ర్యాండమ్ ఫేక్ మెయిల్స్ కూడా మనకు వస్తున్నాయి జనరల్గా, ఇవే ఈ కరెక్ట్ టైం కాబట్టి. సో ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి కాంప్లైంట్ సెక్షన్ ఉంటుంది, ఆ కాంప్లైంట్ సెక్షన్లో చూసి చెక్ చేసుకోండి. మనం చేసిన ట్రాన్సాక్షన్ జెన్యూన్ అయితే మన బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, అలాగే ఇన్ కేస్ మనకి ఏమైనా గిఫ్ట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ వస్తే ఎవరైతే మనకి గిఫ్ట్స్ ఇచ్చారో వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా మనం ఈ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం చేయలేకపోతే ఫైనల్గా మనం ఎవరైతే ఒక సిఏని మీట్ అయ్యి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.